అదేవిధంగా కొండ భద్రయ్య గారికి, అదేవిధంగా పెద్దంకులు మాజీ సర్పంచ్ వాళ్ళ కొడుకు కాళ్ళపల్లి శ్రీనివాస్ గారికి, చింతమల్ల వెంకన్న గారికి, కల్లెపల్లి గోవర్ధన్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలా కేసీఆర్ గారి నాయకత్వం మళ్లీ బలపడాలని, కేసీఆర్ గారు తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలని, యువ నాయకుడైనటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా మళ్లీ ఇక్కడ ఎగరాలని, అదేవిధంగా హరీష్ రావు గారి యొక్క ప్రోత్సాహంతో గులాబీ జెండా మళ్ళీ ఎగురుతున్నటువంటి ఆలోచన విధానంతో మరి అలా ఏ పల్లెలో చూసినా, ఏ వాడలో చూసినా, ఏ పట్టణంలో చూసినా మళ్లీ కేసీఆర్ రావాలి, మళ్లీ గులాబీ జెండా ఎగరాలనేటువంటి భావన కనపడతా ఉంది. ఏ రైతుని పోయి అడిగినా అదే మాట చెప్తా ఉన్నారు, ఏ ముసలమ్మను పోయి అడిగినా అదే మాట చెప్తా ఉన్నారు, ఏ యువకుని పోయి అడిగినా మళ్ళా గులాబీ జెండా రావాలి, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆలోచన విధానం ఇలా రాష్ట్రంలో కనపడతా ఉంది. ఆ విధంగానే పాలెం గ్రామంలో కూడా మళ్లీ గులాబీ జెండా మళ్లీ సర్పంచ్ ఎలక్షన్లు ఎగరాలి, ఎంపీటీసీగా గెలవాలి, అదేవిధంగా నెగరెకల్లో కూడా గులాబీ జెండా ఎగరాలి, లింగయ్య గారు గెలవాలనే ఆలోచనతోటి ఇలా పార్టీ నాయకత్వం కూడా అనేక రోజులుగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఆ క్రమంలోనే ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన పోయిన తర్వాతకి, రేవంత్ రెడ్డి నాయకత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతకి, మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరి ఏముల వీరేశం గారు ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాతకి అప్పుడు మనం ఎవరు ఏ పార్టీ అని చూడలే, అందరూ వాళ్ళు మన వాళ్ళు అనుకున్నాం. తెలంగాణలో గాని గ్రామాల్లో గాని అందరు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అనుకోలే, తెలంగాణ కుటుంబం అనుకోని అందరికీ పింఛన్లు ఇచ్చినాం, అందరికీ సాయాలు చేసినాం, అందరి రకాలుగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, పింఛన్ కావచ్చు, అదేవిధంగా షాదీ ముబారక్ కావచ్చు, అదేవిధంగా ఇండ్లే కావచ్చు, ఏదొచ్చినా కూడా అందరూ కుటుంబ సభ్యుల లెక్క కేసీఆర్ గారు భావిస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తేనే మేము ఇండ్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఊర్లో మీరు కండువ కప్పుకోండి, కాంగ్రెస్ కండువ అయితేనే ఇల్లు ఇస్తామనే పరిస్థితికి వచ్చినారు. సంక్షేమ పథకాలు కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఇస్తామని చెప్పేసి పరిస్థితికి వచ్చినారు. కాబట్టి ఈ నిరంకుశతో ఓర్వలేక మరి నిరంకుశం ఏదైతే ఉందో, అదేవిధంగా ఈ యొక్క అరాచక విధానం ఏదైతే ఉందో, మరి ఏముల వీరేశం గారు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద నెకరికల్ కాన్ఫరెన్స్ లో ఇలా ఒట్లు అమ్మేటప్పుడు కూడా, ఒట్లు కొనేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే మేము ఒట్లు కొంత పరిస్థితికి వచ్చినారు. మరి ఇదే గ్రామంలో పాలెం గ్రామంలో కూడా మనం ఒట్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించినాం. మరి ఆ రోజు మనం చూసినాం, కొనుగోలు కేంద్రం దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే ముందర పెట్టే పరిస్థితికి వచ్చినారు, రేట్ ఎక్కువ వేసే పరిస్థితికి వచ్చినారు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ కల్లాలలో పడి ఇష్టం వచ్చినట్టు ఏముల వీరేశం అంచర్లు దోచుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఈ అరాచకాన్ని మరి చూసి మరి కల్లార చూస్తూ మరి తట్టుకోలేక మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి అనేక రోజులుగా కనీసం పనిచేసినారు. వారు పేదవారు కనీసం కూడా ఇండియమంటే ఇండియన్ పరిస్థితికి వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు. మరి ఈ విధంగా ఈ గ్రామంలో అనేక రకాల అన్యాయాలను చూస్తూ ఈ గ్రామంలో కాకుండా మండల స్థాయిలో వీరేశం గారు చేస్తున్న విధానాలు చూసి మరి ఇలా ఈ పార్టీకి నేను రాజీనామా చేస్తా, కాంగ్రెస్ కి నేను గులాబీ జెండాలో నడుస్తా, మళ్లీ ఈ తెలంగాణలో కాదు ఈ నగరికల్లో కూడా మళ్లీ కూడా గులాబీ జెండా ఎగరాలనే ఆలోచనతోటి మరి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినటువంటి గణేష్ గారికి స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో అందరినీ కలుపుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. మండల పార్టీని గాని గ్రామ శాఖని గాని గ్రామంలో ఉన్న సీనియర్లందరూ కూడా కలిసి పనిచేస్తూ మళ్ళా గ్రామంలో మళ్ళా మంచిగా పునర్వైభవం తీసుకొచ్చే విధంగా నువ్వు పనిచేయాలని చెప్పేసి మనసారా ఆహ్వానం పలుకుతూ మరి మీ యొక్క ఆహ్వానం ఈ పార్టీ యొక్క బలోపేతానికి పనిచేయాలని, నీకు ఏ ఆపద వచ్చినా కష్టం వచ్చినా లింగయ్య గారు ఉన్నారు, మేమున్నాం, మండల పార్టీ కేశవరాజు గారు ఉన్నారు, ఇక్కడ సీనియర్లు అందరూ కూడా విజయ్తో పాటుగా మిగతా సీనియర్లు అందరూ ఉన్నారు. నువ్వు కుటుంబ సభ్యులు లేక నిన్ను ఆహ్వానిస్తూ నీకు ఏ కష్టం వచ్చినా మీ అందరూ ఉంటారు. పార్టీ పరిస్థితుల కోసం పనిచేయాలి, మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎకరికల్లో గులాబీ జెండా ఎగరేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా పనిచేయాలి. పెద్దవాళ్ళు ఎవరు నాగలింగట లాంటి వాళ్ళు కానీ మీకున్న పెద్దవాళ్ళందరూ ఎవరైనా సూచన చేస్తే వాళ్ళందరూ సూచనలు తీసుకొని ముందుకు కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ దిశగా ప్రయాణిస్తామని ఆశిస్తూ మీకు సాధారణంగా గులాబీ కుటుంబంలోకి ఆహ్వానం పలుకుతూ మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఎక్కడైనా మాజీ ఎంపీ కదా నిలబడి ప్రోటోకాల్ పడ్డా ఫోటో